తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడిగా ఉన్నటువంటి లోకేష్ గారు కొన్ని నిర్ణయాలు చాలా సానుకూలంగా తీసుకున్న నిర్ణయాలుగా చూడాలి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా వారు రాష్ట్రంలో ప్రముఖులుగా ఉన్నవాళ్ళు, ప్రజల మన్ననలు పొందినవాళ్ళు, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి గొప్ప వ్యక్తుల యొక్క పేర్లతో పుస్తకాల్లో ముద్రించాలని చెప్పి తీసుకున్న నిర్ణయం స్వాగతించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా పాస్బుక్లపైన రాజముద్ర వేయాలని నిర్ణయాన్ని కూడా స్వాగతించాలి. ఎందుకంటే రాష్ట్రంలో గత కొంతకాలంగా కావచ్చు, గత 10-20 ఏళ్ళుగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని పథకాలకు తమకు నచ్చిన రాజకీయ నాయకుడిని పేర్లు పెట్టుకోవడం ఒక సాంప్రదాయంగా మారింది. నిజానికి ఇది బ్యాడ్ కల్చర్. ఒక పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఆ పార్టీ వాళ్ళు పెట్టిన వాళ్ళని మార్చేయడం అనేది రాంగ్ మెసేజ్ వెళ్తూ ఉంది. ఇది తగ్గాలి అంటే ఒకే పరిష్కారం, రాష్ట్రంలో కాంట్రవర్షియల్ కానిటువంటి వ్యక్తులు, ఈ ప్రజల్ని ప్రభావితం చేసే వ్యక్తులు, కొత్త తరం ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తుల పేర్లను పాఠ్యపుస్తకాల్లో చేర్చడం కానీ, లేదా ఇట్లాంటి పథకాలకు పెట్టడం కానీ మంచి సాంప్రదాయం. లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఇంకొన్ని మార్పులు కూడా చేసుకోవాలి. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తొలి స్వతంత్ర సమరయోధుడిగా ఉన్నటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళ పేర్లు పెడితే ఒకటి సమాజం వాళ్ళు ఏం చేశారో కొత్త తరం అర్థం చేసుకుంటుంది. ఏ ప్రభుత్వాలు మారినా దాన్ని మార్చే సాహసం చేయరు. ఈ పేర్ల వివాదం పరిష్కారానికి లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం స్వాగతించాలి. ఆయన ఖచ్చితంగా ఇంకొక 4 అడుగులు ముందుకేసి సమగ్రంగా ముందుకెళ్ళగలిగితే లోకేష్ గారు ఒక మంచి సాంప్రదాయాన్ని శ్రీకారం చుట్టిన వ్యక్తిగా ఉంటారు.